గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ లేదా కమర్షియల్ క్లర్క్ కానీ టీసీ కానీ ఈ విధంగా చేయబడుతుంది. సో లెట్ us see exactly what has been given in the question papers. సో దిస్ ఈజ్ 2008 అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను అప్ టు 3 చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఎగ్జామ్ పేపర్ 4. So please go through my playlist, you will find up to 3. When a ray of light passes from an optically denser medium to rarer medium, it bends away from normal. ఏంటంటే ఒక లైట్ అనేది ఈ విధంగా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి పాస్ అయ్యేటప్పుడు అది దట్ బెండ్స్ అవే ఫ్రమ్ నార్మల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా బెండ్ అవుతుంది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఆనంద్ మత్? ఆనంద్ మత్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే మనకి బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్ లేదా బంకిం చంద్ర చటర్జీ. ఈ ఆనంద్ మత్ నుంచే వందే మాత్రం తీసుకోవడం జరిగింది. అదే మనం గీతాంజలి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన ఈ గీతాంజలి అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. సరోజినీ నాయుడుని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. థింఫు దేని యొక్క రాజధాని అంటే భూటాన్ యొక్క రాజధాని థింఫు అనమాట. నేపాల్ రాజధాని ఏంటంటే కాఠ్మండు, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్, మయన్మార్ అనేది మనం చూసినట్లయితే బర్మా అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా అది నేమ్ అనేది చేంజ్ అయింది యాజ్ ఎ మయన్మార్. ద టైమ్ పీరియడ్ ఆఫ్ సెకండ్స్ పెండ్యూలం ఎంత అంటే ఒక సెకండ్స్ పెండ్యూలం యొక్క టైం పీరియడ్ అనేది మనకి 2 seconds అనేది ఉంటుంది. సో దాన్నే మనము సెకండ్ పెండ్యూలం అంటారు. ఈ విధంగా బాబ్ టు అండ్ ఫ్రో మోషన్ అనేది మనం చూస్తామన్నమాట. ద న్యూక్లియర్ ఫ్యూయల్ ఇన్ ద సన్ ఈజ్ హైడ్రోజన్ బాంబ్. ఏ విధంగా ఉందో అదేవిధంగా న్యూక్లియర్ రియాక్షన్ అనేది మనము సన్లో చూడొచ్చు. సో ఆ విధంగా మనము హైడ్రోజన్ ఎక్కువగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఫ్యూజన్ రియాక్షన్ అనేది హైడ్రోజన్ మరియు సన్లో ఫ్యూజన్ రియాక్షన్ అనేది తీసుకుంటుంది. ద సెకండ్స్ హ్యాండ్ ఆఫ్ ఎ వాచ్ ఈజ్ 2 centimeters లాంగ్. ద వెలాసిటీ ఆఫ్ ఇట్స్ టిప్ అని అడిగాడు. దిస్ ఇస్ స్మాల్ ఫార్ములా యాక్చువల్లీ. సో 2 centimeters లాంగ్ ఉండి ఆ వెలాసిటీ ఆఫ్ ఇట్స్ టిప్ అనేది చూసినట్లయితే 0.21 cm/s అని మనం తెలుసుకోవచ్చు. వాటి యొక్క లెంగ్త్ని బట్టి వాటి యొక్క వెలాసిటీ ఆఫ్ ద టిప్ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో దట్ ఈజ్ నియర్ అబౌట్ డివైడెడ్ బై 100 అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్ డీజిల్ ఇంజన్ ఇగ్నిషన్ ఈజ్ కాస్డ్ బై. ఈ డీజిల్ ఇంజన్లో ఇగ్నిషన్ అనేది దేనివల్ల రావడం జరుగుతుందంటే కంప్రెషన్ వల్ల. ఈ డీజిల్ ఇంజన్లో ఆ కంప్రెషన్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా మనము ఆ కంప్రెషన్ అనేది డీజిల్ ఇంజన్లో జరుగుతుందన్నమాట. ద మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ రిలేషన్షిప్ ఏంట్రా అంటే E=mc² అనేది ఈ మాస్ ఎనర్జీ యొక్క ఈ రిలేషన్షిప్ అనమాట. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే అతను థియరీ ఆఫ్ రిలేటివిటీ E=mc² అనేది చేయడం జరిగింది. మ్యాక్స్ ప్లాంక్ అనే అతను ప్లాంక్ కాన్స్టెంట్ K అనేది మనం తెలుసుకోవచ్చు. న్యూటన్ అనే అతను న్యూటన్స్ 3 laws అనేది మనం చూసినట్లయితే కనిపెట్టడం జరిగింది. హెడ్స్ అనేది ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ అనమాట. ద ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ దేంతో తయారు చేయడం జరిగిందంటే టంగ్స్టన్ తోటి ఈ విధంగా ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ టంగ్స్టన్ మనం చూసినట్లయితే హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ నియర్ అబౌట్ 2000 degrees Centigrade వరకు ఈ మెల్టింగ్ పాయింట్ అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా నిక్రోమ్ అనేది నికెల్ మరియు క్రోమియము ఇది ఐరన్ రాడ్స్లలో మనం చూస్తాము. కార్బన్ అల్లోట్రోప్ ఫార్మ్స్ మనకు తెలుసు, డైమండ్ అండ్ గ్రాఫైట్ అని. యాంటీ నాకింగ్ కెన్ బి లెసన్డ్ బై ఐసో ఆక్టేన్ అనమాట. ఈ యాంటీ నాకింగ్ అనేది ఏ విధంగా తగ్గించవచ్చు అంటే ఐసో ఆక్టేన్ ద్వారా యాంటీ నాకింగ్ అనేది తగ్గించవచ్చు. ప్లీజ్ గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ యాంటీ నాకింగ్ అంటే ఏంటి, ఇంటర్నెట్లో మీరు చూడండి, విల్ ఫైండ్ దట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సిడేషన్ షోస్ ఏ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇక్కడ F2O అనేది చూసినట్లయితే పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది చూపిస్తుంది. లాఫింగ్ గ్యాస్ N2O, NO అంటే నైట్రోజన్ మోనాక్సైడ్ అని గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీలో సిల్వర్ బ్రోమైడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ అక్యుములేటర్ సెల్ అంటే లెడ్ అనేది అక్యుములేటర్ సెల్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాపర్ అనేది డొమెస్టిక్లో మనము చూసినట్లయితే కాపర్ వైర్ అనేది వాడతారు. ఫెర్రస్ అనేది మనం చూసినట్లయితే ఐరన్ ఈ విధంగా మనము హెమటైట్ నుంచి డ్రా చేయడం జరుగుతుంది.
జింక్ ఏంటంటే గ్యాల్వనైజేషన్ ప్రాసెస్లో జింక్ కోటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సింగిల్ మ్యాగ్నెటిక్ పోల్స్ కెన్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ విధంగా రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఏదైనా మ్యాగ్నెటిక్ పోల్స్ ఆల్వేస్ 2 పోల్స్ ఉంటాయి, నార్త్ మరియు సౌత్ 2 పోల్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రైట్ పోల్స్ రిపెల్స్ ఈచ్ అదర్ అనేది ఇది మ్యాగ్నెటిజం షో టెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మ్యాగ్నెటిక్ పోల్స్ ఆర్ ఆల్వేస్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెంగ్త్. ఏ పోల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కదానికి ఈక్వల్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ఎవరు ఫార్ములేట్ చేశారంటే ఫారడే అనే సైంటిస్టు లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ఫార్ములేట్ చేయడం జరిగింది. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారము ఏమి మనం ఫైండ్ అవుట్ చేస్తారంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. pH ఆఫ్ ఏ న్యూట్రల్ సొల్యూషన్ చూసినట్లయితే ఇక్కడ మనము ఈ న్యూట్రల్ సొల్యూషన్ pH వాల్యూ అనేది ఆబ్వియస్లీ 7 ఉంటుంది అనమాట. అసిడిక్ అనేది 0 to 6 వరకు అసిడిక్, బేస్ అనేది 8 నుంచి 14 వరకు బేస్ అనమాట. స్ట్రాంగెస్ట్ అసిడిక్ ఏంట్రా అంటే pH వాల్యూ 0 ఉండేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. స్ట్రాంగెస్ట్ బేస్ ఏంటంటే కాస్టిక్ సోడా అని చెప్పుకోవచ్చు, సోడియం హైడ్రాక్సైడ్. ద రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్. ఏది ఈ విధంగా రా మెటీరియల్ అవసరం అవుతుంది ఈ పోర్ట్లాండ్ సిమెంట్ తయారు చేయడానికంటే అల్యూమినా, క్లే మరియు జిప్సమ్ ఈ 3 కలిపితేనే పోర్ట్లాండ్ సిమెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. చాలా గుర్తుంచుకోండి, అల్యూమినా, క్లే మరియు జిప్సమ్ ఈ 3 అవసరం అవుతాయి. CaOCl2 is the chemical formula for a compound commonly known as. ఇక్కడ బ్లీచింగ్ పౌడర్కి కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక కెమికల్ ఫార్ములా ఫర్ ద కాంపౌండ్ కామన్లీ నోన్ యాజ్ బ్లీచింగ్ పౌడర్. ద గ్లాస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ల్యాబొరేటరీ ఆపరేటర్స్. ఏ గ్లాస్ ఈ విధంగా ల్యాబొరేటరీ ఆపరేటర్స్ చేయడానికి యూజ్ అవుతుందంటే పైరెక్స్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ గ్లాస్ అనేది ల్యాబొరేటరీ ఆపరేటర్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్నీ, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్లీ ఆస్క్ క్వశ్చన్స్. మీరు ప్లీజ్ మీ దగ్గర నుంచి డబ్బులు అడగము, అట్లీస్ట్ వీ రిక్వెస్ట్ యూ పీపుల్ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. అందరూ బాగుపడినాయి. మన తెలుగు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో లెట్ దెమ్ రాక్. ద గ్లాస్ యూజ్ ఫర్ మేకింగ్ ల్యాబొరేటరీ ఆపరేటర్స్ ఈజ్ పైరెక్స్ గ్లాస్. ద ఐరన్ ప్రొడ్యూస్డ్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్. ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో ఉండే ఐరన్ మనము చూసినట్లయితే ఏ ఐరన్ ప్రొడ్యూస్ చేస్తామంటే పిగ్ ఐరన్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అదే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఏంట్రా అంటే రాట్ ఐరన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము ఫార్మేషన్ ఈజ్ ఏ 40% సొల్యూషన్ ఆఫ్ మిథనాల్. ఇక్కడ ఫార్మేషన్ దేనికి ఏంటి, ఈ మిథనాల్లో మనం చూసినట్లయితే 40% అనేది ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం అంటే ఆజూరైట్ అనేది ఈజ్ నాట్ అన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం అని చెప్పుకోవచ్చు అనమాట, ఆజూరైట్. నెక్స్ట్ రాంబిక్, మోనోక్లినిక్ అండ్ ప్లాస్టిక్ సల్ఫర్ ఆర్ అంటే ఇక్కడ రాంబిక్, మోనోక్లినిక్ మరియు ప్లాస్టిక్ సల్ఫర్ ఏంట్రా అంటే ఇవిగా అల్లోట్రోప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దే ఆర్ ఆల్ వేరియస్ అల్లోట్రోప్స్, రాంబిక్, మోనోక్లినిక్ అండ్ ప్లాస్టిక్ సల్ఫర్ అనేది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఆల్కలైన్ హైడ్రోలైసిస్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్ గివ్స్ సోప్ అండ్ గ్లిజరాల్. ఏ ఆల్కలైన్ హైడ్రోలైసిస్లో చూసినట్లయితే ఫ్యాట్ గివ్స్ సోప్ అండ్ గ్లిజరాల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద సైట్ ఆఫ్ ఎ డెలిషియస్ ఫుడ్ యూజువల్లీ మేక్స్ మౌత్ వాటరీ. ఈ విధంగా నోరంతా వాటరీ అవుతుందన్నమాట. ఈ విధంగా డెలిషియస్ ఫుడ్లో చేసినట్లయితే మనము ఆల్ ఫ్యాక్టరీ రెస్పాన్సెస్ అనేటివి ఈ విధంగా ముక్కులో మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఉండడం వల్ల ఈ డెలిషియస్ ఫుడ్ ఎప్పుడైతే మనము సమోసా కానీ ఇక్కడ పానీపూరి కానీ ఇవన్నీ చూసినట్లయితే మనకి ఈజీగా నోరు అనేది ఊరుతుందన్నమాట. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఆర్ నార్మలీ ఫౌండ్ ఇన్. ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనేది ఎక్కడ మనం చూస్తాము అంటే లెగ్యూమినస్ ప్లాంట్స్లో మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా పౌడరీ మైల్డ్ ఆఫ్ వీట్ ఈస్ కాజ్డ్ బై. ఈ పౌడరీ మైల్డ్ అనేది ఇది వీటికి సంబంధించి కాజ్డ్ బై దేనికి సంబంధించిందంటే ఫంగీ అని మనం తెలుసుకోవచ్చు. సెప్టిక్ సోర్ థ్రోట్ ఈస్ కాజ్డ్ బై. ఈ విధంగా సెప్టిక్ సోర్ థ్రోట్ అనేది దేనివల్ల ఈ విధంగా కాజ్డ్ బై అంటే బ్యాక్టీరియా వల్ల ఈ విధంగా సెప్టిక్ సోర్ థ్రోట్ అనేది కావడం జరుగుతుంది. ఏ పర్సన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ ఏబీ కెన్ గివ్ బ్లడ్ టు. ఎవరికైతే ఏబీ బ్లడ్ గ్రూప్ ఉందో వాళ్ళు కంపల్సరీ ఏబీకి మాత్రమే ఇవ్వాలి, కానీ ఎవరికంటే వాళ్ళకి డొనేట్ చేసేకి లేదు. అదే ఓ అయితే అందరికీ డొనేట్ చేయొచ్చు, ఏబీ అయితే అందరి దగ్గర తీసుకోవచ్చు అనమాట.
ఏ బ్లడ్ గ్రూప్ అయినా. ఏబీ ఉన్నవాడు కంపల్సరీ ఏబీకి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే సెల్ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్డ్ బై. ఇక్కడ సెల్ యాక్టివిటీస్ అనేది ఏవి కంట్రోల్ చేయడం జరుగుతుంది అంటే న్యూక్లియస్ అనేది కంట్రోల్ చేస్తుంది. దానిలో ఉన్న ఒక న్యూక్లియస్ ఉండడం వల్ల ఈ సెల్ యాక్టివిటీస్ అనేది కంట్రోల్ చేయబడతాయి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ ఐ టు అడ్జస్ట్ ద ఫోకాల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్. అంటే ఈ సిలిరీ మజిల్స్ ఉన్నాయి చూసావా, ఇవన్నీ ఏంటంటే ఫోకాల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ అనేది అడ్జస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కార్నియా అనేది ఐ డొనేషన్లో మనం చూసినట్లయితే కార్నియా అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కంజక్టివా అనేది ఒక డయాగ్నస్, ఒక రోగం అనమాట, దానికి సంబంధమే లేదు. ఐరిస్ అనేది ఏంటంటే మనం కలర్ ఆఫ్ ఐ అనేది ఐడెంటిఫై చేయడానికి ఐరిస్ అనేది చాలా అవసరం అవుతుంది. వెన్ ఎ పోలెన్ of a flower is transferred to the stigma of the same plant, pollination type is referred as. ఇక్కడ ఏదైతే ఉందో when a pollen of a flower is transferred to the stigma of the same plant, అదే ప్లాంట్లో ఈ విధంగా పాలినేషన్ అనేది జరిగితే దాన్ని ఏమంటారు అంటే అటోగమీ అంటారనమాట. యూ షుడ్ నో ఈ పాలినేషన్ ప్రాసెస్ ఎన్ని ఉన్నాయి. కంపల్సరీ ఒక ప్లాంట్స్ నుంచి కూడా ఈ ఫ్లవర్స్ నుంచి పాలినేషన్ ప్రాసెస్ సంబంధించి గురించి ఒక్కొక్క క్వశ్చన్ రావడం జరుగుతుంది. నేను ఎప్పుడైతే టాపిక్ వైజ్ చేస్తానో దాన్ని యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఆల్ ద సబ్జెక్ట్స్. నెక్స్ట్ రెస్పిరేషన్ ఈజ్ ఏ ప్రాసెస్. ఇదేంటంటే ఒక క్యాటబోలిక్ ప్రాసెస్ అనమాట. ఎగ్జైలింగ్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ క్యాటబోలిక్ ప్రాసెస్. ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్ ఏంట్రా అంటే ఈ కిడ్నీస్ మెయిన్ ఫంక్షన్ క్లీనింగ్ ఆఫ్ ద బ్లడ్ అనమాట. వీటిలో ఉండే ఫంక్షనల్ యూనిట్ ఏంట్రా అంటే నెఫ్రాన్ అని మనం చెప్పుకోవచ్చు. అదే మనము బ్రెయిన్లో మెడుల్లా, అబ్లాంగేటా, దెర్ ఆర్ వేరియస్ థింగ్స్, డిఫరెంట్ థింగ్స్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ సెరిబ్రమ్ ఏంటి, సెరిబెల్లం ఏంటి, మెడుల్లా అబ్లాంగేటా ఏంటి అనేది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఈజ్ జనరలీ నార్ ప్రజెంట్ ఇన్ అడల్ట్ హ్యూమన్. అంటే ఇక్కడ మనం రెనిన్ అనేది చూసినట్లయితే, పెప్సిన్ మరియు రెనిన్ అనేది చూసినట్లయితే దీస్ టూ అనేది ఎంజైమ్స్ అనమాట. ఇవి డైజెస్టివ్ మనం చూసినట్లయితే స్టమక్ యాసిడ్లో ఉంటాయి, స్టమక్ గ్యాస్లో ఉంటాయి. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే పెప్సిన్ మరియు రెనిన్ అనేది మనం చూడొచ్చు ఈ డైజెస్టివ్ యాసిడ్లో. ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ వాటర్ అండ్ సాల్యూట్స్ ఫ్రమ్ రూట్స్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. అంటే దీన్ని మనం చూసినట్లయితే గ్జైలం అంటారనమాట. ఈ గ్జైలం ఏంట్రా అంటే క్యారింగ్ ఆఫ్ వాటర్ అనమాట. ఇది వాటర్ని క్యారీ చేస్తుంది అనమాట. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫుడ్ అనేది ఫోలెంలో క్యారీ చేస్తుంది, డియోడినం అనేది ఎండ్ పోర్షన్ ఆఫ్ స్టమక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి క్యారింగ్ వాటర్ కాబట్టి xylem is the right answer. వైడల్ టెస్ట్ అనేది యూజ్డ్ ఫర్ ద ససెప్టిబిలిటీ ఆఫ్ టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ యొక్క ససెప్టిబిలిటీ మనం చూసినట్లయితే కనుక్కోవడానికి వైడల్ టెస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. టైఫాయిడ్ రావడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ సరిగ్గా కాకపోవడం వల్ల వాళ్ళకి వామిటింగ్స్, డైరియా అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇది వాటర్ బాండ్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ప్లాంట్స్ టేక్స్ ప్లేస్ త్రూ. ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతాయి అంటే స్టొమాటా, లెంటికల్స్, క్యూటికల్స్, ఈ మూడు ప్రాసెస్ నుంచి ఈ గ్యాసెస్ అనేది ఈ విధంగా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. లెఫ్టినెంట్ ఇన్ ఆర్మీ ఈజ్ ఈక్వలెంట్ టు ఫాలోయింగ్ ర్యాంక్ ఇన్ నేవీ. ఇప్పుడు లెఫ్టినెంట్ ఆర్మీలో ఉంటాడు, అది ఈక్వలెంట్ దేనికి అంటే ఇక్కడ మనము నేవీలోకి ఈక్వలెంట్ అడిగాడు కాబట్టి సబ్ లెఫ్టినెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. పంకజ్ అద్వానీ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఈ పంకజ్ అద్వానీ అనే ఇతను ఏంట్రా అంటే స్నూకర్ ప్లేయర్ అనమాట. ఈ పంకజ్ అద్వానీ స్నూకర్ బాగా ఆడతాడు. అదేవిధంగా గీత్ సెతి కూడా ఈ విధంగా స్నూకరే ఆడతాడనమాట. యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద స్పోర్ట్స్. ఖచ్చితంగా మీకు తెలియాలి, చూడండి నా ప్లేలిస్ట్లో విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. విచ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫార్బిడెన్ సిటీ. ఏ సిటీని ఈ విధంగా ఫార్బిడెన్ సిటీ అంటారంటే లాజా సిటీని ఈ విధంగా ఫార్బిడెన్ సిటీ అంటారు. జెరూజలేం అంటే జీసస్ క్రైస్ట్ బర్త్ ప్లేస్ అనమాట. మక్కా అండ్ మదీనా సౌదీ అరబ్లో ఈ ప్రాఫెట్ మహమ్మద్ యొక్క స్థలం అనమాట. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎంత డబ్బులు ఇవ్వడం జరుగుతుందంటే 5 లక్షలు అనేది క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎవరైతే లైఫ్ టైం అచీవ్మెంట్ అని మనం తెలుసుకోవచ్చు. ఏ గేమ్స్లో అయినా కానీ బాగా చేయనంత వాళ్ళ లాస్ట్ ఇంకా రిటైర్మెంట్ స్టేజ్ వస్తుంది, ఆ టైంలో వాళ్ళకి బాగా రాణిస్తారు ఆ స్పోర్ట్స్ ఫీల్డ్లో, వాళ్ళకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. హూ ఈజ్ నోన్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ మనము సరోజినీ నాయుడుని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. ఆశా భోస్లే అనేది షీ ఈజ్ ఎ సింగర్.
విజయలక్ష్మి పండిత్ ఎవరు అనేది యూ ఫైండ్ అవుట్. బేగం అఖ్తర్ ఎవరు అనేది ప్లీజ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ మనము కాజిరంగా ఇంక్లూడెడ్, కుతుబ్ మినార్ ఇంక్లూడెడ్, చాంపనీర్ పవన్ గారు అన్నీ ఇంక్లూడెడ్. దిర్ ఇస్ నన్ ఆఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇంక్లూడ్ అయినాయి. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎలక్ట్రిక్ రెసిస్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే లెడ్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ నాట్ అన్ ఎలక్ట్రిక్ రెసిస్టెంట్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ కలర్ అంటే ఎల్లో అండ్ మెజెంటా, ఈ రెండు ఏంటంటే కాంప్లిమెంటరీ కలర్స్. యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద కాంప్లిమెంటరీ కలర్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రైమరీ కలర్స్. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇంక్రీజెస్ ఇన్ ఎయిర్ బై ఫర్ ఎవ్రీ డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజెస్ ఆఫ్ టెంపరేచర్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎవ్రీ డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్కి 0.61 మీటర్ పర్ సెకండ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. హెన్రీ అనేది దేని యొక్క యూనిట్ అంటే ఇక్కడ ఇండక్టెన్స్ యొక్క యూనిట్ అని మనం తెలుసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ అనేది మనం చూసినట్లయితే న్యూ అంటారు. ద వెలాసిటీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్, భూమి యొక్క రొటేషన్ ఎంత అంటే 28 కిలోమీటర్ పర్ మినిట్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ అనమాట. వాట్ ఈజ్ హబుల్ అంటే హబుల్ అనేది ఒక టెలిస్కోప్ అనమాట. హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది మనం తెలుసు. ఆస్ట్రోనామికల్ డిస్టాన్సెస్ ఏదైతే ఉన్నాయో మెజర్ చేయడానికి వాటిని ఈ విధంగా హెల్ప్ అవుతుంది. విచ్ యాసిడ్ ఈజ్ నార్మలీ ఫౌండ్ ఇన్ లెమన్ అండ్ గ్రేప్ ఫ్రూట్స్ అంటే ఇక్కడ సైట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో మనము గుర్తుంచుకోవాల్సింది లెమను మరియు గ్రేప్ ఫ్రూట్స్లో ఖచ్చితంగా మనము సైట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువగా దీంట్లో దొరుకుతుంది అనమాట. దాన్ని ఆస్కార్బిక్ యాసిడ్ అంటారనమాట. టాటారిక్ యాసిడ్ అనేది టామరిన్లో ఉంటుంది. ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది వైటమిన్ సి అని చెప్పుకోవచ్చు, దానికి సంబంధమే లేదు. లాక్టిక్ యాసిడ్ అనేది మనకి పాలలో ఉంటుంది. లాక్టోబెసిలస్ అనే బ్యాక్టీరియా ఉండడం వల్ల ఆ పాలు కాస్త పెరుగు మారిపోతాయి అన్నమాట. అట్ విచ్ టెంపరేచర్ ఫారెన్హీట్ అండ్ సెల్సియస్ షో సేమ్ రీడింగ్ అంటే -40 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఈ విధంగా ఫారెన్హీట్ సెల్సియస్ -40 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. లైమ్ స్టోన్ ఈజ్ ఎ మెటమార్ఫస్డ్ టు ఫార్మ్ మార్బుల్. ఈ లైమ్ స్టోన్ అనేది ఈజ్ మెటమార్ఫస్డ్ టు ఫార్మ్ మార్బుల్ అని గుర్తుంచుకోండి. రిఫ్ట్ వ్యాలీ ఈజ్ ఫార్మ్డ్ బై, ఈ రిఫ్ట్ వ్యాలీ అనేది ఫార్మ్డ్ బై ఎలా అంటే ఫాల్టింగ్ ప్రాసెస్ ద్వారా ఈ రిఫ్ట్ వ్యాలీ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దెన్ ఏమవుతుందంటే ఒక పీస్ ఆఫ్ ఐస్ అనేది ఈ విధంగా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్తో మిక్స్ చేసినా కూడా ఐస్ మెల్ట్ అవుతుందా అంటే ఐస్ అనేది మెల్ట్ కాదు. ఎందుకంటే మెల్టింగ్ పాయింట్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఎంతరా అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మెట్టూర్ డ్యామ్ అనేది ఏ నది పైన బిల్డ్ చేయడం జరిగింది అంటే మెట్టూర్ డ్యామ్ అనేది కావేరీ నది పైన బిల్డ్ చేయడం జరిగిందనమాట. మహేంద్రగిరి పీక్ అనేది ఎక్కడుంది అంటే ఈస్టర్న్ ఘాట్స్లో మహేంద్రగిరి పీక్ అనేది మనం చూడొచ్చు అనమాట. కంపల్సరీ యూ షుడ్ నో వాట్ పీక్స్ వీ హ్యావ్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ వాట్ టైమ్ ఎ సమ్ విల్ డబుల్ ఇట్ సెల్ఫ్ అట్ 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఏ టైంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసినట్లయితే 5 ఇయర్స్ టైంలో ఇక్కడ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పాటు చూసినట్లయితే మనకి PTR/100 ప్రకారం చేసుకుంటే 5 ఇయర్స్కి మనకి ఈ విధంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ద ఫేమస్ దిల్వారా టెంపుల్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ అంటే ఈ దిల్వారా జైన్ టెంపుల్ అనేది మనము మౌంట్ అబూ రాజస్థాన్లో ఉందని గుర్తుంచుకోండి. నిమోనియా అఫెక్ట్స్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది నిమోనియా రావడం వల్ల లంగ్స్ అనేది దెబ్బతింటాయి. లివర్ ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడం వల్ల లివర్ అనేది దెబ్బతింటుంది. లివర్ సిరోసిస్ రావడం జరుగుతుంది. జాండీస్లో కూడా లివర్ దెబ్బతింటుంది. అదే మనము కిడ్నీలో చూసినట్లయితే స్టోన్స్ అనేది ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది కావడం జరుగుతుంది. అప్పుడు డయాలసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. టంగ్ అనేది మనం చూసినట్లయితే టేస్ట్ బడ్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కొన్ని మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అనేది యూ హ్యావ్ టు డూ ఇట్. ద కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ ఏ ఏంట్రా అంటే ఇక్కడ రెటినాల్ అంటారు వైటమిన్ ఏని. యూ షుడ్ నో ఆల్ కెమికల్ నేమ్స్ ఆఫ్ ఆల్ వైటమిన్స్. నెక్స్ట్ మనము A 130-meter long train crosses a bridge in 30 seconds at 45 km/h. The length of the bridge అని అడిగాడు. డిస్టెన్స్ బై టైం ప్రకారం చేస్తే యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద బ్రిడ్జ్ అనేది లెంగ్త్ చూసినట్లయితే డిస్టెన్స్ అనేది 130 + x/t
t అంటే 30 seconds ఈజ్ ఈక్వల్ టు 45 కిలోమీటర్ కాస్త మీటర్ పర్ సెకండ్ అంటే 5/18 చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 245 meters అని చెప్పుకోవచ్చు అనమాట. డూ ఇట్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ అట్ సమ్ ప్రైస్ ఏ పర్సన్ గెయిన్స్ 10%. ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ ట్వైస్ ఆఫ్ ద ప్రైస్ ద గెయిన్ పర్సెంటేజ్ విల్ బి అన్నాడు. దిస్ ఈజ్ 120% ఇస్ ద రైట్ ఆన్సర్. ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికలీ చార్జ్డ్ యాజ్, ఈ ఆటమ్స్ అనేది ఏ విధంగా ఛార్జ్ చేయడం జరిగిందంటే ఇవన్నీ న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయానిక్ బాండ్ ఎగ్జిస్ట్ ఇన్, ఈ ఎక్కడ అయానిక్ బాండ్స్ మనం చూస్తామంటే కేసీఎల్లో మనం అయానిక్ బాండ్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ విచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు 40 kg మీటర్ పర్ సెకండ్ ఇన్ 5 seconds అంటే ఇక్కడ మనము ఫోర్స్ అనేది చూసినట్లయితే ఎంత అవసరం అని అడుగుతున్నాడు. అది మనము చూసినట్లయితే ఇంక్రీజ్ ద మొమెంటమ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ వెయిట్ ఎంత అంటే మనకు తెలుసు ఫోర్స్ ఈక్వల్ టు m/a అని. సో దాని ప్రకారం మనం చేస్తే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇక్కడ 5 secondsలో అడిగాడు కాబట్టి యూ గో త్రూ దాట్ యూ విల్ ఫైండ్ ఎగ్జాక్ట్లీ 8 newtons అనేది రావడం జరుగుతుంది అనమాట. ద రివర్ దట్ డజంట్ ఫార్మ్ డెల్టా, ఆ రివర్ పేరు ఏంటంటే తప్తి అనేది చూసినట్లయితే నర్మదా అండ్ తప్తి దిస్ త్రూ ఆర్ మనం చూసినట్లయితే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అరేబియన్ సీలో ఇక్కడ వెళ్ళిపోతారు అనమాట. దే డజంట్ ఫ్లో డెల్టా అని చెప్పి దే డజంట్ ఫామ్ అని చెప్పుకోవచ్చు అనమాట. హైయెస్ట్ ఇక్కడ మహానది అనేది హైయెస్ట్ డ్యామ్ ఎక్కడైతే ఉందో దాంట్లో మనం మహానది అని చెప్పుకోవచ్చు. ద రేషియో ఆఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 5:12. రేడియస్ 5 అయితే హైట్ అనేది 12 అనమాట ఒక కోన్కి సంబంధించి. వాల్యూమ్ అనేది ఇచ్చాడు 23147 cubic centimeters. ఫైండ్ ఇట్స్ స్లాంట్ హైట్ అన్నాడు. స్లాంట్ హైట్ అంటే ఇది మనము ట్రిప్లెట్స్ అని చెప్పుకోవచ్చు. పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారము 5 అనేది రేడియస్ అయినప్పుడు ఇక్కడ హైట్ అనేది ఇచ్చాడు కాబట్టి స్లాంట్ హైట్ ఆబ్వియస్లీ ఈ ట్రిప్లెట్ ప్రకారం 13 centimeter అవుతుంది. వాల్యూమ్తో సంబంధమే లేదనమాట, షార్ట్కట్గా కనుక్కోవచ్చు. ద 27 students took part in a debate of a college. What is the probability that at least 3 of them have their birth days on the same month? ఇక్కడ 27 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేశారనమాట. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ దట్ అట్లీస్ట్ 3 of them have their బర్త్ డేస్ అనేది దాని దగ్గర చూసినట్లయితే 12 అని చెప్పుకోవచ్చు అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ విన్నర్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అనే అతను రాజా హరిశ్చంద్ర మూవీ తీయడం జరిగింది. మొట్టమొదటి మూగ మూవీ అనమాట. టాకీ మూవీ అంటే అలమారా అని చెప్పుకోవచ్చు అనమాట. మూగ మూవీ ఇతను తీశాడు. దాని తర్వాత ఇతని పేరు మీద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మీద ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. దేవికా రాణి అనే ఆమెకి మొట్టమొదట దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు ద రాజ్యసభ అంటే మామూలుగా లోక్సభకి రాజ్యసభకి మనం చూసినట్లయితే లోక్సభకు డామినేటర్ అయితే మనము గుర్తుంచుకోవాల్సింది 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేశాడు. రాజ్యసభకి అయితే 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడనమాట. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. ఇక్కడ వివేకానందుడు రామకృష్ణ మిషన్ కనిపెట్టడం జరిగింది, దాన్ని ఫార్మేట్ చేయడం జరిగింది. దయానంద సరస్వతిని మనము మూలాశంకర్ అంటారు. ఇతను ఏ సమాజం కనిపెట్టాడో యూ మెసేజ్ మీ బై కామెంటింగ్ దిస్. సో దయానంద సరస్వతి ఫౌండ్ విచ్ మిషన్ యూ హ్యావ్ టు మెసేజ్ మీ. అరవింద్ ఘోష్ ఇన్వాల్వ్మెంట్ ఏంటనేది కూడా మీరు మెసేజ్ చేయండి బై వాట్సాప్. యూ విల్ ఫైండ్ మై వాట్సాప్ నంబర్ ఆన్ ద thumbnail. ద పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్, మన పార్లమెంటరీ సిస్టము ఇండియా అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. అమెరికా నుంచి ఏంటి డిపిఎస్పి ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ద ఎలక్ట్రిక్ సప్లై ఇన్ ఇండియా వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్, ఈ ఎలక్ట్రిక్ సప్లై అనేది డార్జిలింగ్లో ఇండియాలో మొట్టమొదటి ఇవ్వడం జరిగింది. భట్నాగర్ ప్రైజ్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్, ఈ భట్నాగర్ ప్రైజ్ అనేది సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఈ ప్రైజ్ అనమాట. ఆ ఫీల్డ్లో ఇస్తారు భట్నాగర్ ప్రైజ్ అనేది, సైన్స్ అండ్ టెక్నాలజీ. హూ డిస్కవర్డ్ ద సోలార్ సిస్టమ్ అంటే ఈ సోలార్ సిస్టమ్ని కనిపెట్టింది ఎవరు అంటే కోపర్నికస్ అనేవాడు ఈ సోలార్ సిస్టమ్ని కనిపెట్టాడని చెప్పుకోవచ్చు. కెప్లర్ అనేవాడు ప్లానెటరీ మోషన్ అనేది కనిపెట్టడం జరిగింది. ఈ హీలియోసెంట్రిక్ థియరీ మనం చూసినట్లయితే జియోసెంట్రిక్ థియరీ, హీలియోసెంట్రిక్ థియరీ, అదేవిధంగా మనము అన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకానమిక్స్, ఈ నోబెల్ ప్రైజ్ అనేది మనం ఎకానమిక్స్లో చూసినట్లయితే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1967లో స్టార్ట్ అయింది. ఇన్ ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ ఇన్, మనం ఇండియా అనేది మన లాంగ్వేజ్ బేస్ మనం చూసినట్లయితే తెలుగు లాంగ్వేజ్ అనేది సెకండ్ లార్జెస్ట్గా మనం గుర్తుంచుకోవాలి. ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్, ఎక్కడ జరిగిందంటే ఏషియన్ గేమ్స్ న్యూఢిల్లీలో జరిగింది. అక్కడ మనం చూసినట్లయితే ఏషియన్ గేమ్స్ అనేది న్యూఢిల్లీని గుర్తుంచుకోండి. ద ఇస్లాం వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్, ఈ ఇస్లాం అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 7th ADలో ఈ ఇస్లాం అనేది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ద ఒలింపిక్ గేమ్స్ 2012 విల్ బీ హెల్డ్ ఇన్,
ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది 2012 ఎప్పుడు ఎక్కడ జరిగాయంటే లండన్లో జరిగాయి. ఇప్పుడు ఎక్కడ జరగాల్సిందంటే మనము జపాన్ టోక్యోలో జరగాల్సింది. బట్ ఇట్ హాస్ బీన్ పోస్ట్పోన్ టు నెక్స్ట్ ఇయర్. బై 2021 ఇట్ విల్ బీ డన్. ద మెయిన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏంట్రా అంటే మనము వెహికల్స్ నుంచి వచ్చిన ఈ లెడ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వెహికల్స్ నుంచి వచ్చిన ఆ లెడ్ అనేది మనం ఇంటేక్ చేసుకోవడం వల్ల మన బాడీ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఈవెన్ బ్రెయిన్ హ్యామరేజ్ కూడా కావడం జరుగుతుంది. ద బాక్సైట్ ఓర్ ఈజ్ ఫౌండ్ ఇన్. ఈ బాక్సైట్ అనేది దేని యొక్క ఓర్ అంటే అల్యూమినియం యొక్క ఓర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ బాక్సైట్లో నుంచే మనం అల్యూమినియం అనేది ఫిల్టర్ చేస్తాము. యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఓర్. ఒకసారి మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, యూ విల్ ఫైండ్ ఆల్ ఓర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సైన్స్. ద ఫస్ట్ ఫర్టిలైజర్ ప్లాంట్ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సింద్రీలో. మనం చూసినట్లయితే మొట్టమొదటి ఫర్టిలైజర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆయిల్ మిల్ అడిగారంటే దిగ్బోయ్ అని చెప్పుకోవచ్చు, అది అస్సాంలో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ స్ట్రాంగ్ నేవీ అంటే చోళరాజులు టైంలో వాళ్ళ యొక్క నేవీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండిందని చెప్పుకోవచ్చు. ద లాస్ట్ కింగ్ ఆఫ్ మౌర్య డైనాసిటీ అంటే ఇనీషియల్లీ మౌర్య డైనాసిటీ యొక్క ఫస్ట్ కింగ్ అంటే ఫౌండర్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పుకోవచ్చు. విక్రమాదిత్య 1 అంటారు. అదేవిధంగా గుప్త డైనాసిటీ శ్రీగుప్తుడు అనమాట. ఇక్కడ లాస్ట్ కింగ్ ఎవరు మౌర్య డైనాసిటీలో అంటే బృహద్రథ్ అనే అతను లాస్ట్ కింగ్ ఆఫ్ మౌర్య అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే how will the image formed by a convex lens be affected if the central part of the lens is covered by black paper. బ్లాక్ పేపర్ తోటి ఈ విధంగా కాన్వెక్స్ లెన్స్ని ఈ సెంట్రల్ పార్ట్ని కవర్ చేయడం వల్ల ఏ విధంగా ఆ ఇమేజ్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ద ఫుల్ ఇమేజ్ విల్ బీ ఫార్మ్డ్ విత్ ద లెస్ అండ్ బ్రైట్నెస్. తక్కువ బ్రైట్నెస్తోనే ఫుల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఫోర్స్ బిట్వీన్ 2 parallel wires conducting current is used to define. ఏదైతే యాంపియర్ ఉందో డెఫినేషను, ద ఫోర్స్ బిట్వీన్ 2 parallel wires కండక్టింగ్ కరెంట్ ఈజ్ యూజ్ టు డిఫైన్ యాంపియర్ అంటారు అనమాట. ఏ బాడీ ఈజ్ థ్రోన్ వర్టికలీ అప్వార్డ్ అండ్ ఇట్ రీచెస్ 10 meter హై. ఫైండ్ ద వెలాసిటీ విత్ విచ్ ద బాడీ వాజ్ థ్రోన్ అంటే 14 m/s అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక బాడీని ఈ విధంగా వర్టికలీ అప్వార్డ్ ఈ విధంగా చేయడం వల్ల 10 meter హైట్ వెళ్తుందనమాట. అప్పుడు ఫైండ్ ద వెలాసిటీ విత్ విచ్ ద బాడీ వాజ్ థ్రోన్ అంటే 14 m/s అని చెప్పుకోవచ్చు అనమాట. ద బాయన్సీ డిపెండ్స్ ఆన్. ఈ బాయన్సీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే మనము షిప్ అనేది సముద్రంలో బాగా పైకి కనపడుతుంది. ఒక్కసారి అది ఫ్రెష్ వాటర్ రివర్లోకి వెళ్ళిందంటే, ఇప్పుడు సూయేజ్ కెనాల్ ఉంది, అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ షిప్ కాస్త చాలా లోతుకి అది డెప్త్గా మునిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా యూ విల్ హ్యావ్ వేరియస్ ఇంపాక్ట్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఇష్యూస్ you should know, you should remember. I hope all these questions you have understood and I am sure that you have learnt everything. Please share it to your friends and I hope this video will help you a lot. దీంట్లో ఏమన్నా మీకు డిస్క్రిపెన్సీస్ అనిపిస్తే వాట్ ఎవర్ ద కామెంట్స్ ఐ హ్యాడ్ టోల్డ్ టు పాస్ ద క్వశ్చన్స్ అవి మీరు పాస్ చేయండి. మీరు 10 మందికి ట్రాన్స్ఫర్ చేయండి. యూ విల్ ఫైండ్ మ్యాక్సిమం వీడియోస్, మోర్ దాన్ 800+ వీడియోస్ అనేది మీకు దీంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.